హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే కంటిన్యూ అవుతుందండి. చాలా రోజుల నుంచి మార్నింగ్ వ్లాగ్సే షేర్ చేస్తున్నాం కదా, ఈరోజు ఎందుకనో ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేయాలి అని చెప్పేసి అనిపించింది. ఇది వచ్చేసరికి దసరా రోజు తర్వాత రోజు వ్లాగ్ అండి. నేను దసరా రోజంతా ఫుల్ బిజీగా ఉన్నాను, నైట్ వరకు కూడా. అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ రెస్ట్ తీసుకున్నాను అనమాట. వీడియోస్ అయితే అంటే రెస్ట్ తీసుకున్నానంటే వీడియోస్ షూట్ చేయడం అవన్నీ కూడా ఏం పెట్టుకోలేదండి. ఇంట్లో పనులు అయితే అవుతూ ఉంటాయి, కానీ వంట ఒకటి స్కిప్ చేశాను. ఇంకా మిగిలిన పనులు, క్లీనింగ్ పనులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చేసేసుకున్నాను అనమాట. అంటే నేను మా ఆయనే ఉంటాము ఇంట్లో. నాకు అందులోనూ ఈరోజు ఏంటంటే మా ఆయన పని ఉంది అని చెప్పేసి విజయవాడ వెళ్ళారు. పండగ రోజు వెళ్తానని చెప్పేసి చెప్పారు అన్నాను కదా, నిన్నటి వ్లాగ్లో షేర్ చేశాను కదా మీకు. అయితే నిన్న ఎలాగో పండగ కదా అని చెప్పేసి ఎందుకులో ఇప్పుడు వెళ్ళడం, అందులోనూ విజయవాడ పండగ టైంలో ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా, ఫుల్ రష్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా వద్దులే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకున్నారంట. ఈరోజు వెళ్ళారు. ఇంకా పొద్దున్నే టిఫిన్ చేసేసామండి. మధ్యాహ్నం టైంలో ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకు అసలు ఏమి వండుకోవాలనిపించదు, ఏమి తినాలనిపించదండి. ఒక్కదాని కోసం ఏం వంట చేసుకుంటానులే అని చెప్పేసి అనుకుంటానమాట, ఎప్పుడు ఇంతే. అయితే మధ్యాహ్నం టైంలో మాకు ఇక్కడ సాయిబాబా గుళ్ళో భోజనాలు ఉంటాయి, అన్నదానం జరిగిద్ది. అయితే అక్క ఫోన్ చేసి వెళ్దాం అని చెప్పేసి అనింది, కానీ నాకు అస్సలు మినిమం ఓపిక లేదండి. అలా అయినా ఆకలి వేస్తున్నా అలా అయినా ఉంటాను, కానీ ఇప్పుడు నేను మళ్ళీ రెడీ అయ్యి ఏం వెళ్ళాలరా నాయన అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా నేను రానులే అని చెప్పేసి చెప్పా. 3 వరకు ఎలాగోలా ఓర్చుకున్నా, ఏమంత ఆకలి ఏం అనిపించలేదు. కానీ ఇంకా 3 దగ్గర నుంచి పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఫుల్ ఆకలేస్తుంది. నేనేం వంట చేసుకోలేదు, ఏం తినాలో అర్థం కాలేదు. ఇంట్లో బనానా ఉన్నాయి, నేను అమ్మవారికి తాంబూలం పెట్టాం కదా, ఆ బనానా ఉన్నాయి. అందుకని చెప్పేసి బనానాను కొంచెం పాలు హనీ వేసేసుకొని జ్యూస్ కూడా కాదు, కొంచెం థిక్గానే చేసుకున్నాను. ఎందుకంటే పొద్దున ఎప్పుడో టిఫిన్ చేశాను, మధ్యాహ్నం అంతా ఏమీ తినలేదు కదా, కొంచెం ఎక్కువ ఆకలేస్తుందిలే అన్నట్టుగా కొంచెం ఒక 3-4 బనానా మిక్సీలో వేసేసి పాలు పోసి తిప్పేశాను. ఒక గ్లాసు కూడా అవ్వలేదు, 3/4 గ్లాస్ అయ్యింది. నేనేమనుకున్నా అంటే ఆకలితో ఉన్నాను కదా, తినగలనులే అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఎందుకనో కొంచెం తినగానే నాకు హెవీ అనిపించింది. అందుకని కొంచెమే తిన్నాను. కొంచెమేం కాదులేండి, ఒక 3/4 వంతు తిన్నాను. ఇంకా తర్వాత నాకు లోపలికి వెళ్ళట్లేదు అనమాట, నాకు అసలు తినాలనిపించలేదు. మామూలుగానే నాకు అసలు బనానా అంటే ఇష్టం ఉండదండి. కొంచెం పాలు అవన్నీ ఏమన్నా వేస్తే ఏమన్నా అట్లా తినాలనిపించిద్దేమో అని చెప్పేసి ఒక జ్యూస్ లాగా చేసుకున్నాను, కానీ ఎందుకనో అంత ఎక్కలేదు, నాకు తినాలనిపించలేదు. సర్లే ఏదో ఒకటి ప్రస్తుతానికి ఆకలేస్తుంది కదా అని చెప్పేసి టీవీ పెట్టేసుకున్నా. సరే కొంచెం టీవీ చూస్తా అన్న తిందాము అని. ఇది తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వస్తుంది, మిగిలిన పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు. అద్దోండి బయట కనపడుతున్నాయి కదా మీకు, డ్రిల్స్ అవన్నీ ఉన్నాయి. డ్రిల్స్ వెనక మళ్ళీ బట్టలు ఆరేసి ఉన్నాయి దండం మీద, ఆ బట్టలన్నీ ఆరేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ పనులన్నీ కూడా చేసుకోవాలి కదా అని చెప్పేసి కొంచెం ఒక 20 మినిట్స్ అట్లా, ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాను. అది తినుకుంటూ కూర్చున్నా, నాకు లోపలికి వెళ్ళిద్దేమో అన్నట్టుగా ఏం వెళ్ళట్లేదండి. ఎలాగోలా ఒక 3/4 వంతు తినేసి మిగిలింది అక్కడ పెట్టేశాను. టీవీ రిమోట్ అండి, చిద్వీకి తప్ప ఎవరికీ పనిచేయదు, మరి అదేంటో నేను ఎంతసేపు చూసినా సరిగా రావట్లేదు అనమాట. ఇక అందుకని నాకు ఇసుగు పుట్టేసి ఇంకా టీవీ ఆఫ్ చేసి పనులైతే చేసుకుందామని వచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి అబ్బా, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియోలో నేను ఒక న్యూస్ చెప్తానమాట. అదేంటి అనేది వీడియో కంటిన్యూ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైద్ది. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసేసానండి. అంటే ఇప్పుడు మాకు మంత్లీ కరెంటు బిల్లు వస్తుంది కదా, కరెంటు బిల్లు ఎప్పుడు చూసినా 1100, 1150, 1200 వస్తుంది. ఎందుకనో నాకు అర్థం కాదండి. నా బొంద నేను టీవీ పెట్టను, తర్వాత ఫ్యాన్ ఒక్కటి మాత్రం వేసుకొని ఉంటాను, లైట్స్ కూడా ఏం వేయనండి. పగలు ఇంకా లైట్ ఏం అవసరం ఉంటుంది చెప్పండి. నైట్ టైం అయితే 2 ఫ్యాన్లు వేసుకుంటాము. ఇంకా కొంచెం వస్తుంది అనుకుంటే టేబుల్ ఫ్యాన్ కూడా ఒకటి వేసుకొని పడుకుంటాం అనమాట, కొంచెం గాలి తోలిద్దులే అని. అయినా కూడా కరెంటు బిల్లు మాత్రం కొంచెం ఎక్కువే వస్తుంది, ఎందుకో తెలీదు. అంటే ఇప్పుడు మనకి ఇంకొకటి 24 గంటలు ఫ్రిడ్జ్ ఒకటి
ఆన్లో ఉంటుంది. ఇంకా అంతే, మిగిలినవన్నీ కూడా మేము ఎక్కువ యూస్ చెయ్యము. ఏదో బట్టల కోసం మిషన్ ఉంటుంది, అది ఒక 1 అవర్ ఏమో రన్ అవుతుంది అంతే. ఇంకా అంతకు మించి ఏమి పెద్దగా మాకు ఏసీలు కానీ ఇవన్నీ కూడా ఏం లేవు. అయినా కూడా కరెంటు బిల్లు 1100-1200 మధ్యలో వస్తుంది అనమాట. అది ఈ మంత్ ఎంత వచ్చిందా ఏంటా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను. సేమ్ 1180 రూపీస్ ఏమో వచ్చినట్టుంది. ఇంకా చూసేసి అదే అక్కడ డోర్ దగ్గర పెట్టేసి వెళ్తారండి. నేను లోపల ఎక్కడో ఉంటాను కదా, ఇంకా పిలవరు అనమాట. బయటకు వచ్చినప్పుడు వాళ్ళే చూసుకుంటారులే అని చెప్పేసి బిల్లు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఆ డోర్లో గుచ్చేసి వెళ్ళిపోతారు. నేను ఇటు ఓడవడానికి వస్తే ఆ బిల్లు అక్కడ పెట్టుంది, ఎంత వచ్చింది అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇంకా పైనుంచి స్టెప్స్ కూడా ఊడ్చుకుంటూ వస్తున్నానండి. నాకు అలవాటు అయిపోయింది పైనుంచి ఊడ్చుకురావడం. అంటే అంత డస్ట్ ఏమీ ఉండదు, కానీ ఏంటంటే నాకే గిలిగిలిగా ఉంటుంది అనమాట. కనపడకుండా ఉంటుంది డస్ట్ అండి. చూడడానికి నీట్గానే ఉంటుంది, కానీ మనం చీపిరితో ఊడ్చినప్పుడు ఆ పక్కనే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు మీద వెహికల్స్ అవి పోతూ ఉంటాయి, గాలి తోలుతూ ఉంటుంది. ఆ గాలికి డస్ట్ మొత్తం వచ్చేసిద్ది అనమాట. అందుకని ఎంతసేపు పట్టిద్దండి, కాసేపు కూడా పట్టదు. పైన 2 స్టెప్సే కదా అని చెప్పేసి పైనుంచి ఊడ్చుకొని వస్తాను. ఇక్కడ కెమెరా పెట్టుంది, నేనేం ఊడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా. ఇంకా నాకు గుర్తులేదు మళ్ళీ కింద స్టెప్స్ కూడా ఓడవాలి కదా. ఇంకా అట్లానే వెళ్ళిపోయాను అనుకోండి, నాకు మెమరీ వేస్ట్ అయిపోతుందండి, ఫోన్లో స్పేస్ ఉండట్లేదు. అందుకని కొంచెం ఆ స్టెప్స్ ఊడ్చిన తర్వాత గుర్తొచ్చిందనమాట నాకు. అరే ఇంతసేపు ఫోన్ ఆన్లో ఉంటే వీడియో రికార్డింగ్ అవుతానే ఉంటే నాకు ఎంత మెమరీ వేస్ట్ అయిపోద్దని చెప్పేసి ఆ చీపిరి అక్కడ పడేసి మళ్ళీ వచ్చానమాట. వీడియోస్ షూట్ చేయాలంటే అంత ఇబ్బందిగా ఉంటుందండి. మామూలుగా ఇప్పుడు మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వేరే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు అంత ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం అక్కడ ఆ టెంపుల్ ఉంటుంది, మనం వీడియో తీసుకుంటాం. లేదంటే వేరే వాళ్ళ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది, మనం వీడియో తీసుకుంటాం. అంతవరకే కదా, ఇంకా అలానే నడుస్తుంది. కానీ ఇంట్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ అంత ఈజీ కాదండి. మనం ఇటు నుంచి ఒక ఫ్రేమ్, అటు నుంచి ఒక ఫ్రేము మళ్ళీ చూసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి రికార్డ్ అవ్వదు, ఒక్కొక్కసారి ఏమో మర్చిపోతూ ఉంటాము. అది ఎంతసేపు రికార్డ్ అయ్యేదో కూడా తెలియదు. ఇంకా నానా కష్టాలు ఉంటాయి అన్నమాట వ్లాగ్స్ షూట్ చేసేటప్పుడు. ఇంట్లో డైలీ రొటీన్ వ్లాగ్స్ ఉంటాయి కదా, ఇవి కొంచెం కష్టమే అండి, ఇబ్బందిగానే ఉంటుంది అనమాట. ఇంక అట్లా మర్చిపోతానేమోనని చెప్పి భయం వేసి అక్కడ దాకా వెళ్ళి ఇంకా అంటే అక్కడ వరకు వెళ్ళేంత వరకు మర్చిపోయాను. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఫోన్ ఆఫ్ చేశాను అనమాట. కింద స్టెప్స్ కూడా ఊడ్చేసి పైకి వచ్చాను. ఇందాక చెప్పాను కదా బట్టలు ఉన్నాయండి, చాలా ఉన్నాయి. 2 రోజుల నుంచి మడత పెట్టట్లేదు, అందుకని ఎక్కువ ఉన్నాయి అనమాట. నిన్న దసరా కదా, నిన్న పండగ నాకు కొంచెం ఎందుకనో ఎక్కువ స్ట్రెయిన్ అయ్యాను, కొంచెం అలిసిపోయిన ఫీలింగ్ వచ్చింది. అందుకని చెప్పేసి నేను నిన్నైతే ఏమీ మడత పెట్టలేదనమాట. అన్నీ ఒకటే రోజు ఎదురుగా చాప ఒకటి వేసుకొని ఆ చాప మీద పడేసి ఇంకా మొత్తం కూడా ఒక మడత పెట్టేస్తున్నాను. ఈరోజు ఎందుకనో కొంచెం మొక్కలు వడబడినట్టు అనిపించాయి. అందుకని చెప్పేసి చాప తీసేసిన తర్వాత నీళ్లు కూడా పోసాను, కానీ ఆ క్లిప్ మిస్ అయిందనమాట. కొంచెం మొక్కలు వడబడినట్టు ఉన్నాయి. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కొంచెం ఎండలు మంచిగానే ఉన్నాయండి 2 రోజుల నుంచి. బాగా ఎండలు వచ్చేసరికి అంత వడబడిపోయిందనమాట. అది సీతమ్మ వారి జడబంతి పూలు అంటారు కదా, అది మాత్రం కొంచెం ఎందుకనో బాగా వడబడిపోయినట్టు నాకు అనిపించింది. మిగిలిన మొక్కలన్నీ బాగానే ఉన్నాయి, కానీ అదొకటే కొంచెం డల్ అనిపించింది. అందుకని మొక్కలన్నిటికీ నీళ్లు పోసాను. ఈ లోపల చీకటి వచ్చేసింది. నేను పొద్దున్నుంచి మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు కదా, అందుకని మా ఆయనకి ఫోన్ చేశాను అనమాట. ఆయన లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే సరే ఎలాగూ నైట్ టైం తింటారు కదా అన్నం అని చెప్పేసి నేను ఇక్కడ చాలా కష్టపడి టమాటాలు కాదు వంకాయలు, వంకాయ కర్రీ చేద్దాం అనుకున్నాను. అది కొంచెం ఎక్కువైపోద్ది, ఎందుకులే నైట్ టైం కొంచెం ఫ్రై చేసుకుంటే అన్నం కలిసేలాగా కొంచెం గుజ్జు గుజ్జుగా వండుకుంటే బాగానే ఉంటుందిలే అని చెప్పేసి అన్నం ఒక పొయ్యి మీద వేసేసాను. తర్వాత ఇక్కడ వంకాయ ముక్కలు కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఫ్రై చేసేసుకుందాంలే ఈజీగా అని చెప్పేసి. అందులోనూ మా ఆయనకి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట వంకాయ కర్రీ అంటే. ఫ్రై చేసినా కర్రీ చేసినా తినేస్తారు. నాకేమో అంత బాగా నచ్చదులే, కానీ ఇంకా అవే ఉన్నాయి ఇంట్లో, టమాటాలు దోసకాయలు ఉన్నట్టున్నాయి. ఈ వంకాయ ఫ్రై చేస్తే నైట్కి సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా చేస్తున్నానండి. ఇందాక వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా మీకు, ఏమనంటే ఒక విషయం చెప్తానండి మీకు, వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పేసి చెప్పాను కదా. ఎందుకనంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పేయచ్చు, కానీ చాలామంది స్కిప్ చేసి ఎక్కడ అసలు మెయిన్ చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్తున్నానా అని చెప్పేసి ఫార్వర్డ్ చేసి చూస్తున్నారు. అందుకని మిమ్మల్ని కొంచెం సస్పెన్స్లో పెట్టాలి, కొంచెం అలా అన్న కంటిన్యూగా చూస్తారేమో అని చెప్పేసి అట్లా ఏవో చిన్న ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉంటానండి. అయినా మీరు ఎంత చూడాలో అంతే చూస్తారు, ఎంత సపోర్ట్ చేయాలో అంతే చేస్తారబ్బా. మీరు నాకన్నా తెలియగల వాళ్ళు, మీరు భలే చూస్తారబ్బా వీడియోస్. మనకి వాచ్ టైం ఉంటుంది కదా, వ్యూస్ ఏమో
ఏమో కొంచెం ఎక్కువ కనిపించిన వాచ్ టైం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మీకు మెయిన్ పాయింట్ ఏది కావాలో అక్కడ వరకు స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసి చూస్తారు. భలే తెలివి ఉందబ్బా మీ దగ్గర. అయితే అసలు విషయానికి వస్తాను. ఏంటంటే మనం రేపు సండే నైట్కి తిరుపతి వెళ్తున్నాము. ఆ విషయమే మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా. దగ్గర 4 నెలలు అవుతుంది తిరుపతి వెళ్ళాలి అని అనుకొని. అంటే ఇప్పుడు నేను 7 శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పాను కదా. అయితే 7 శనివారాల వ్రతం చేయాలి అంటే మనకు కరెక్ట్గా 2 months పట్టిద్ది. ఆ తర్వాత కూడా ఇంకొక 2 months నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడా వెళ్ళాలి అని చెప్పేసి. కాకపోతే మనం అనుకోగానే వెళ్ళలేమండి. ఆయన దగ్గర నుంచి మనకి ఎప్పుడు అనుగ్రహం వస్తే ఆయన్ని మనం దర్శనం చేసుకోవాలి అని మనకి ఎప్పుడైతే రాసి పెట్టిందో అప్పుడే వెళ్తాము. అట్లా ఈ 2 నెలల నుంచి పోస్ట్ పోన్ అవుతా మనం 7 శనివారాలు చేసిన 2 నెలలు, పోస్ట్ పోన్ చేసిన 2 నెలలు, మొత్తం 4 నెలల నుంచి వెయిట్ చేస్తుంటే మనం రేపు సండే వెళ్తున్నాం అనమాట తిరుపతి. నేను మా ఆయన మాత్రమే వెళ్తున్నామండి. పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళట్లేదు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి రావడానికి కూడా రీజన్ అదే, తిరుపతి వెళ్తున్నాము అని చెప్పేసి వదిలిపెట్టి వచ్చా. మామూలుగా దసరా హాలిడేస్ అయితే పండగ వరకే కదా, తర్వాత మనకి ఫ్రైడే సాటర్డే స్కూల్ ఉంటుంది. పిల్లలకి స్కూల్ ఓపెన్ అయ్యింది, వాళ్ళకి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అవి 2 మిస్ అయిపోయినట్టయ్యారు ఆ 2 రోజులు పిల్లలు. కాకపోతే నేను ఒక 2-3 రోజులు ముందే వదిలిపెట్టేసి వచ్చానమాట. హాలిడేస్ ఇంకొక 3-4 డేస్లో అయిపోతాయి అనుకున్నప్పుడు వదిలిపెట్టి వచ్చా. కొంచెం మేము కూడా తిరుపతి వెళ్తున్నాం కదా, అప్పటికప్పుడు తీసుకొచ్చేసి ఆ తిరుపతి వెళ్ళి వచ్చిన ఆ 2-3 రోజులు ఉంచే కంటే కొంచెం ఈ 3-4 రోజులు, ఆ 2-3 రోజులు కరెక్ట్గా ఒక 1 week ఏమో ఉంటారండి అక్కడే అమ్మ వాళ్ళ ఇంట్లోనే. వాళ్ళకు కూడా కొంచెం ఉన్నట్టు ఉంటుంది. అందులోనూ ఫస్ట్ వెళ్ళాలని చెప్పేసి చాలా వెయిట్ చేశారు కదా, వాళ్ళకు కూడా బాగుంటుందిలే, కొంచెం మంచి టైం స్పెండ్ చేస్తారు. మాకు కూడా ఇప్పుడు మేము తిరుపతి వెళ్తున్నాం, పిల్లల్ని ఎక్కడ పెట్టాలో తెలియదు, వాళ్ళని తీసుకెళ్ళాము అని అంటే మళ్ళీ ఎందుకులే మేమైతే టక్కున వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి మేమే వెళ్తున్నాం అనమాట. అందుకని అసలు మెయిన్ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి రావడానికి కూడా రీజను నేనే వెళ్ళి, లేదంటే ఎవరో ఒకరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తా అండి. నేను అంత తొందరపడి వదిలిపెట్టి రాను, నేను అంత రిస్క్ తీసుకోను అనమాట. ఎందుకంటే నా పనులు నాకే సరిపోతున్నాయి. మళ్ళీ జర్నీ చేసి మరీ పిల్లల్ని వదిలిపెట్టి రావాలంటే నా వల్ల అస్సలు కాదు. తిరుపతి వెళ్ళే ప్రోగ్రాం ఉంది, మనం ఇటు వెళ్తున్నాము, పిల్లల్ని తీసుకొని వెళ్ళట్లేదు, వాళ్ళు ఒక్కళ్ళే ఎక్కడుంటారు అని చెప్పేసి వదిలిపెట్టి వచ్చా. 2 రోజుల తర్వాత అయినా వదిలిపెట్టి రావాలి కదా, అదేదో ఒక 2-3 రోజులు ముందే వదిలిపెట్టి వస్తే వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫై అవుతారు, సెలవుల్ని కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి వదిలిపెట్టి వచ్చాను. అదే నన్ను నా ఫ్రెండ్స్ అడుగుతారు, ఏంటి ఇంట్లో గొడవ చేస్తున్నారని వదిలిపెట్టి వచ్చావా అని చెప్పేసి. గొడవ చేస్తున్నారని కాదులే కానీ కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తారులే, మేము కూడా ఇటు వెళ్ళే పని ఉంది కదా అని చెప్పేసి వదిలిపెట్టి వచ్చానమాట. అది మ్యాటర్. త్వరలో మనం తిరుపతి అయితే వెళ్ళబోతున్నాము. వంకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. మీతో మాట్లాడతాగా నేను వంట కూడా చేసేసానమాట. బయట ఏంటో సౌండ్స్ వస్తున్నాయి, మనకి డమ్ములు మోగిస్తారు కదా, అవి ఆ సౌండ్స్ వస్తున్నాయి, ఏంటా అని చెప్పేసి చూడడానికి వెళ్ళానమాట. మనకి దసరా నవరాత్రుల్లో అమ్మవారి బొమ్మలు కూడా పెడుతుంటారు కదా. ఇప్పుడు వినాయకుడు పండక్కి వినాయకుడు బొమ్మలు ఎలా అయితే పెడతారో సేమ్ అట్లానే ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా పెట్టారనమాట. ఆ అమ్మవారి బొమ్మలే ఊరేగిస్తున్నారు. మనకి పండగ గురువారం అయిపోయింది కదా, ఇది వచ్చేసరికి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. మామూలుగా అయితే ఫ్రైడే అమ్మవార్లని తీసుకెళ్లరు కదా, మరి ఎందుకనో కొన్ని చోట్ల అయితే గురువారం పండగ అయిపోగానే ఆ రోజు ఈవినింగే తీసుకెళ్ళి నిమజ్జనం చేసేసి వచ్చారు. మరి పండగ రోజు ఏంటి అనేది నాకు అర్థం కాక, అసలు అమ్మవారేనా లేకపోతే వేరే ఏమన్నా జరుగుతుంటాయి కదండి, ఎవరో ఒకళ్ళు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇట్లా పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా మేళాలు, అలా ఏమైనా అవుతుందా అని చెప్పేసి చూడడానికి వెళ్ళాను. నాకు అర్థం కాలేదు, రోడ్డు పక్కన ఎక్కడో ఉంది, సౌండ్ మాత్రం వస్తూ ఉందన్నమాట. నాకు అర్థం కాక సర్లే ఏదో ఒకటిలే అని చెప్పేసి నేను వచ్చాను. మా ఆయన్ని అడిగా, ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అమ్మవారి బొమ్మలే తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏమైందంటే మామూలుగా నేను మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నేను ఫోన్ చేశా, విజయవాడలో ఉన్నారు కదా, లిఫ్ట్ చేయలేదు నాకు. అంటే పని దగ్గర ఉన్నాను కదా, తర్వాత చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇంకా నాకు ఫోన్ చేయలే, నేను మాట్లాడలా. నేనేమో మధ్యాహ్నం పగలంతా బయటే తిన్నారు, మధ్యాహ్నం అదే అంటే ఇప్పుడు పగలు బయట తింటే ఇంక ఇంట్లో తినట్టే కదా, బయట హోటల్లో అట్లా తినేసి ఉన్నారు కదా. చక్కగా వచ్చేసరికి ఆయనకి ఇష్టమైన కర్రీ చేసి ఇద్దరం కూర్చొని తిందాంలే అని నేను అనుకున్నా అనమాట. తీరా చూస్తే వచ్చి నేను ఇందాకే తిన్నాను
నేను తినను అని చెప్పేసరికి నాకైతే ఫుల్ కోపం వచ్చింది. వండింది ఎవరి కోసం అన్నట్టు. అందుకని మా ఆయన కోసం ఆయన లోపల కూర్చొని ఉంటే నేను బయటకు వచ్చేసి నా పాటికి నేను అన్నం పెట్టుకొని తింటా ఉన్నాను అనమాట. ఏంది నాకు పెట్టవా అని అంటే, నువ్వు తినేసి వచ్చావుగా ఇంకేం తింటావులే, అందుకే నేనే తినేస్తున్నానని చెప్పేసి అన్న. నిజానికి పాపం ఆయనకు అసలు ఆకలి లేదు, కానీ నా కంపెనీ నేను అలిగి కూర్చున్నానని నా కంపెనీ ఇవ్వడానికి తింటున్నారనమాట. అందుకనే కొంచెమే పెట్టు ఎక్కువ పెట్టొద్దు అంటే కొంచెమే పెట్టించానమాట. తిన్నారు. తిన్న తర్వాత మా ఆయన విజయవాడ వెళ్ళిన ప్రతిసారి జిలేబీ తీసుకొని వస్తారు. ఓన్లీ బెల్లంతోనే చేస్తారంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా అన్నం తినేసిన తర్వాత కొంచెం జిలేబీ కూడా తినేసాము. ఇంక అట్లా కొంచెం కోపం వచ్చినా ఫోన్ లిఫ్ట్ చేసి నాకు చెప్తే నేను అసలు వండకుండా ఉంటాను కదా, ఏదో ఒకటి తినేసేదాన్ని. నా ఒక్కదాని కోసం అయితే పని కట్టుకొని ఏదో తిందాంలే అని చెప్పేసి వంట చేశాను. అందుకనే కొంచెం కోపం వచ్చిందనమాట. ఇంక అట్లా అన్నం తినేసాము. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.